Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. So UPSC Infinity గురించి చెప్తూనే ఉన్నాను, డైలీ చెప్తూనే ఉన్నాను మీకు. So this is something that gives you both prelims, mains and interview. Something that also gives you NCERT foundation, మనకి prelims test series, NCERT foundation, mains answer writing, entire syllabus coverage from basics, absolute basics నుంచి syllabus cover చేయడం, everything is covered in this. So your one-stop solution for UPSC preparation, you can say. అండ్ అది కూడా మనం నెలకి కేవలం 5,000 per month పే చేస్తూ 12 నెలలు పే చేసి ఈ కార్యక్రమాన్ని పొందొచ్చు. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అయితే ఈ 60,000 ఫీజు కాస్త 30th నవంబర్ తర్వాత రివైజ్ అవుతుంది, 70 అవుతుంది. సో 10,000 రూపీస్ ఫీజు పెరగడం అనేది జరుగుతుంది. పెరిగిన ఖర్చుల దృష్ట్యా పెంచాల్సి వస్తుంది. సో ఇది మీకు ఫోన్ నెంబర్, ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ డూ ఇట్ బిఫోర్ 30th నవంబర్ లోపు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అలాగే అబ్సల్యూట్ బిగినర్స్ కోసం ఎన్సిఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. అండ్ 75% సిలబస్ విల్ బి కవర్డ్ బై బోత్ ఆఫ్ అస్. సో ఐ విల్ కవర్ పాలిటీ అండ్ ఎకానమీ, సాయిరామ్ సార్ కవర్స్ హిస్టరీ ఫర్ యూ, అండ్ జోగ్రఫీ ప్రసాద్ సార్ కవర్ చేస్తారు. అండ్ అదర్ ఆస్పెక్ట్స్ కూడా మేమే కవర్ చేస్తాం. కొన్ని మీకు ఇవి కాకుండా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కొన్ని అలాంటివి కూడా మన ప్రసాద్ సార్ ఇవి కవర్ చేస్తారు అనమాట. సో మీకు కావాల్సిన అన్ని కూడా ఇందులో వచ్చేస్తాయి. యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాల్సిన ఎన్సీఆర్టీస్, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ గా మీకు ఇందులో లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ యువర్ కాంటాక్ట్ నెంబర్ అండ్ ఈవెన్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో ఆప్షనల్ ఇన్ఫినిటీ ఈజ్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే ప్రతి వ్యక్తి కూడా ఒక ఆప్షనల్ చూజ్ చేసుకోవాలి, మీ అందరికీ తెలిసిందే. అండ్ మన ఇన్స్టిట్యూట్లో 5 ఆప్షనల్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. అబాడ్ అండ్ పిఎస్ఐఆర్ నేను టీచ్ చేస్తున్నాను, ఆంథ్రో సోషియాలజీ సాయిరామ్ సార్, తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ టీచ్ చేస్తున్నారు. సో యూ కెన్ సీ ఫీజు కూడా 20,000తో స్టార్ట్ అవుతుంది. బట్ ఐ రికమెండ్ లైవ్ అండ్ రికార్డెడ్, ఎందుకంటే దీంట్లో మీకు లైవ్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది, రికార్డెడ్లో మీరు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉండదు. సో ఫ్యాకల్టీ యాక్సెస్ అనేది రికార్డెడ్లో ఉండదు, బట్ యూ విల్ హ్యావ్ వీడియోస్ అన్ని వచ్చేస్తాయి, బట్ యూ విల్ నాట్ హ్యావ్ ఫ్యాకల్టీ యాక్సెస్. వేరేజ్ ఇన్ లైవ్ అండ్ రికార్డెడ్ యూ విల్ హ్యావ్ ఫ్యాకల్టీ యాక్సెస్. క్వశ్చన్స్ ఏమైనా అడగాలన్నా కూడా లైవ్ క్లాస్లో అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది. ఈవెన్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. దిస్ ఇస్ యువర్ ఫోన్ నెంబర్. ఎనీ సబ్జెక్ట్, ఎనీ కోర్స్ 5,000 ఆఫర్ తీసుకొచ్చాము. ఇది ఎందుకంటే ఫుల్ కోర్స్ మాకు అప్పుడే వద్దు సార్, ఒకదంతా స్టార్ట్ చేస్తాం అనుకునే వాళ్ళకి, సారీ ఇట్ ఇస్ 15th కాదు, 15th 22nd వరకు ఎక్స్టెండ్ చేశాను నేను. సో ఎక్స్టెండెడ్ టిల్ 22nd, అంటే అప్కమింగ్ మండే వరకు, ఎల్లుండి వరకు మీకు టైం ఉంది. సో వీటిలో ఏ సబ్జెక్ట్ అయినా మీరు తీసుకోవచ్చు, కేవలం 5,000 పే చేసి జాయిన్ అవ్వచ్చు. ఇది ఫోన్ నెంబర్. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ టుడే, మనకి బ్రేకింగ్ న్యూస్ వచ్చింది నిన్న. నరేంద్ర మోదీ గారు ఫామ్ లాస్ ని రిపీల్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. రిపీల్ అంటే రద్దు చేస్తున్నట్టుగా, చేయబోతున్నాము అని చెప్పి ప్రకటించారు. నరేంద్ర మోదీ గారి మాటతో రద్దు అయిపోదు, పార్లమెంట్ లో అఫీషియల్ గా రద్దు చేయాలి. సో ఆయన మాట ఇచ్చారు కాబట్టి చేస్తారనే నమ్మకం. సో సీడ్స్ ఆఫ్ హోప్. ఓకే, ఇప్పుడు మనకి హోప్ ఒక నమ్మకం, సీడ్స్ అంటే విత్తనాలు తెలుసు కదా, మనకు ఒక నమ్మకాన్ని కలిగించారు. సీడ్స్ పడ్డాయి, పార్లమెంట్ లో ఎప్పుడైతే మనకి పూర్తవుతుందో అది ఫుల్ఫిల్ అవుతుంది అని అర్థం అనమాట. ఫార్మర్స్ షుడ్ విత్డ్రా ప్రొటెస్ట్ అండ్ పుష్ ఫర్ కన్సల్టేషన్స్ ఇన్ ఎఫర్ట్స్ టు రిఫార్మ్ ద సెక్టర్. ఫార్మర్స్ ఇప్పుడు ప్రొటెస్ట్ ని ఆపేసి కన్సల్టేషన్స్ కోసం ఫైట్ చేయాలి. అంటే మీరు ప్రభుత్వంతో చర్చలు చేసి సంప్రదించి ఏ రిఫార్మ్స్ తీసుకురావాలనే విషయాన్ని కూర్చొని డిస్కస్ చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ రాశారు. అయితే ఇది ఒక బ్యూటిఫుల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్. మీకు ఎలా జరుగుతుందంటే, ఒక తప్పు జరిగింది. తప్పు ఎక్కడ జరిగింది? ప్రభుత్వం ఫార్ములాస్ ని తీసుకురావడం తప్పు కాదు, తీసుకువచ్చిన విధానం తప్పు. ప్రభుత్వం ఏం చేసిందంటే, COVID-19 టైంలో, లాక్డౌన్ ఉన్న టైంలో ఆర్డినెన్స్ రూపంలో ఈ 3 చట్టాలను తీసుకొచ్చేసింది. ఆర్డినెన్స్లు ఎప్పుడు తీసుకొస్తారు? ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, అంటే మనకి ఇమీడియట్ గా చట్టాన్ని తీసుకురావాలి, లేకపోతే ఎంతో నష్టం అయిపోతుంది, చాలా ప్రాబ్లమ్స్ అయిపోతాయి అనుకునే పక్షంలో మనం ఆర్డినెన్స్ రూట్ను ఉపయోగించి రాష్ట్రపతి గారి ద్వారా మనం ఈ చట్టాలను తేవచ్చు. అది మన చట్టం, మన కాన్స్టిట్యూషన్ కల్పిస్తున్న ఒక అవకాశం. ఫార్ములాస్ విషయంలో ఇమీడియట్ గా ఆర్డినెన్స్ రూపంలో తేవాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి దానిపైన చర్చ చేసి, అపోజిషన్ పార్టీస్ కి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి, వైడర్ కన్సల్టేషన్స్ చేసి, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏమైనా ఉంటే దానికి రిఫర్ చేసి, వాళ్ళ రికమెండేషన్స్ కూడా చూసుకొని అన్ని అయిన తర్వాత ఓటింగ్ జరిపి తర్వాత నెమ్మదిగా చట్టం చేయొచ్చు. ఇలా చేయకుండా ప్రభుత్వం ఏం చేసిందంటే, ఫస్ట్ ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చింది. పార్లమెంట్లో కూడా సరైన కన్సల్టేషన్స్ లేకుండా, సంప్రదింపులు లేకుండా అపోజిషన్ వాకౌట్ చేసినప్పుడు మూజువాని వాటితో ఇంకా దాన్ని
పాస్ చేయించేసింది, బలవంతంగా పాస్ చేయించడం అనేది జరిగిపోయింది. సో ఇలా ఎప్పుడైతే జరుగుతుందో ప్రజలకి ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం అనేది పోతుంది. అంటే ఒక చట్టాన్ని తీసుకొచ్చే విధానం బాలేదు. అంటే ఇలా బలవంతంగా నోర్లు నొక్కేసి తీసుకురావాల్సిన అవసరం ఉందా? సంప్రదింపులు జరపొచ్చు కదా. అప్పుడు నిజంగా ప్రభుత్వం యొక్క ఉద్దేశం మంచిదైనప్పటికీ తప్పుడు ఉద్దేశాలను ఆపాదించే పరిస్థితులు వస్తాయి, అనుమానాలనే వస్తాయి. రైట్, నిజంగా డిస్కస్ చేసే దాంట్లో లోపాలు బయటపడతాయేమో, ప్రభుత్వం ఎలా చేసిందేమో అన్న లేనిపోని అనుమానాలు వస్తాయి. ప్రజలందరూ ఎస్పెషల్లీ రైతులందరూ రోడ్లు ఎక్కేశారు. అప్పటి నుంచి రైతులు రోడ్లెక్కి ఈ రోజు వరకు ఫైట్ చేస్తూ ఉన్నారు. వర్షాలు వచ్చినా ఆగలేదు, లాక్డౌన్ వచ్చినా ఆగలేదు, ఏ సమస్య వచ్చినా ఆగలేదు. చలిలో చేశారు, సమ్మర్లో చేశారు. సంవత్సరం నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకొక కొన్ని రోజుల్లో 1 year అయిపోబోతుంది. 1 year నుంచి రైతులు చేస్తూనే ఉన్నారు. వాళ్ళపైన దేశద్రోహులని నింద మోపడం జరిగింది, వాళ్ళపైన లాఠీ చార్జీలు జరిగాయి. రిపబ్లిక్ డే రోజు కొన్ని అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి, కొన్ని హింసాత్మక సంఘటనలు కూడా జరిగాయి. రీసెంట్గా ఈ రైతులు చేస్తున్న దగ్గర ఒక మర్డర్ కూడా జరిగింది. ఎన్ని జరుగుతున్నప్పటికీ కూడా రైతులు తలదించలేదు, వాళ్ళు వెనక్కి తగ్గలేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ రోజుకి ఇప్పటికీ నరేంద్ర మోదీ గారు, నాకు తెలిసి వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మీద ఒక స్టెప్ తీసుకుని వెనకడుగు వేయడం ఇదే మొదటిసారేమో. ఎప్పుడు కూడా వెనకడుగు వేయరు. ఎదుటి వాళ్ళు బుల్డోజ్ చేసైనా సరే వాళ్ళ మాట నెగ్గించుకుంటారు, వెనకడుగు వేయరు. కానీ మొట్టమొదటిసారి రైతుల దగ్గర తలగ్గాల్సిన పరిస్థితులు వచ్చాయి. సో యూ కెన్ సే ఇట్ ఈస్ ఎ విక్టరీ ఆఫ్ డెమోక్రసీ. అంటే బీజేపీని తలదించేలా చేశారు అనేది పాయింట్ కాదు అక్కడ. డెమోక్రసీ అలోస్ ఫర్ ప్రొటెస్ట్స్. డెమోక్రసీ ఏం చేస్తుంది, మనకి ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు ప్రదర్శించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఆ అవకాశం ఎందుకు కల్పిస్తారు? ప్రభుత్వం చేసే పనులు కానీ, పార్లమెంట్ చేసే చట్టం కానీ మనకి ఇష్టం లేకపోతే, మనకి నచ్చకపోతే, దానివల్ల హాని జరుగుతుందని మనం భావిస్తే దాన్ని వ్యతిరేకించే హక్కు, ప్రశాంతంగా నిరసన ప్రదర్శించే హక్కు, నిరసన వ్యక్తపరిచే హక్కు రాజ్యాంగం మనకు కల్పించింది. సో రాజ్యాంగం కల్పించిన ఈ హక్కులను ఉపయోగించుకుని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం పట్ల ప్రెజర్ తీసుకొచ్చి ప్రభుత్వం మెడలు వంచగలిగారు రైతులు. దిస్ ఈస్ ద విక్టరీ ఆఫ్ పీపుల్, విక్టరీ ఆఫ్ ఫార్మర్స్. దిస్ ఈజ్ నాట్ టు సే ఆ లాస్ అనేవి మంచివి కాదు, ఆ చట్టాలు అనేవి ఫార్మర్స్కి అన్యాయం చేస్తాయి అనేది నా ఉద్దేశం కాదు. కాకపోతే ఈ విక్టరీ అనేది ఎప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం నచ్చినట్లుగా చేసి ప్రజల మీదకి ఏది కావాలనేది తోసేసే పరిస్థితి ఎప్పుడూ ఉండకూడదు. మొనార్కీకి డెమోక్రసీకి డిఫరెన్స్ అదే. మొనార్కీలో రాజు ఏం చేస్తే అదే చెల్లుతుంది, వ్యతిరేకించడానికి లేదు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల మాట ఫైనల్ అవ్వాలి. ప్రజలు వ్యతిరేకిస్తే ప్రభుత్వం తల దించాలి. అండ్ దిస్ ఈజ్ ఎ మేనిఫెస్టేషన్, దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్ is a manifestation of victory of democracy. Prime Minister Narendra Modi has done the right thing by announcing the repeal of the 3 farm laws that are at the center of a protracted confrontation between his government and a section of farmers for a year. నరేంద్ర మోదీ గారు ఫైనల్ గా ఒక మంచి పని చేశారు. ఏంటది? బై అనౌన్సింగ్ ద రిపీల్ అంటే రద్దు ఆఫ్ ది 3 farm laws, 3 ఈ వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేస్తున్నామని చెప్పి ఫైనల్ గా అనౌన్స్ చేశారు. ఎటువంటి చట్టాలు అవి? దట్ ఆర్ ఎట్ ది సెంటర్ ఆఫ్ ప్రొట్రాక్టెడ్ కాన్ఫరంటేషన్. కాన్ఫరంటేషన్ అంటే ఒక రకమైన యుద్ధం అని, గొడవని, ఇద్దరి మధ్యలో ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితి. ఎవరికి? గవర్నమెంట్ కి మరియు సెక్షన్ ఆఫ్ ఫార్మర్స్. అందరు ఫార్మర్స్ దీన్ని వ్యతిరేకించట్లేదు. సెక్షన్ ఆఫ్ ఫార్మర్స్, ఎస్పెషల్లీ దోస్ బిలాంగింగ్ టు పంజాబ్, యూపీ అండ్ హర్యానా రాష్ట్రాలకు చెందిన ఫార్మర్స్ దీన్ని ఎక్కువగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో ప్రొట్రాక్టెడ్ అంటే సంథింగ్ దట్ వాజ్ ఎక్స్టెండెడ్ బియాండ్ నార్మల్. అంటే నార్మల్ గా ఉండే టైం కంటే ఎక్కువ కాలం పడితే దాన్ని ప్రొట్రాక్టెడ్ అంటాం. నార్మల్ గా పట్టే సమయం కంటే ఇంకా ఎక్కువ టైం పడితే దాన్ని ప్రొట్రాక్ట్ అంటాం. ఈ కాన్ఫరంటేషన్ జనరల్గా ఎప్పుడైనా ఒక నెల రోజులో 2 నెలల్లో ఉండాలి, కానీ ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. అందుకని ప్రొట్రాక్టెడ్ కాన్ఫరంటేషన్ అని చెప్పి అన్నాం. సో వీటంటికి కారణం ఏంటంటే ఈ 3 చట్టాలు. సో వీటిని రద్దు చేస్తున్నాను అని చెప్పి అనౌన్స్ చేయడం ద్వారా మోదీ గారు కరెక్ట్ పని చేశారు అని ఈ సెంటెన్స్ చెప్తోంది. ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ అబౌట్ 3 laws, ఎందుకంటే వీటి గురించి నేను మల్టిపుల్ టైమ్స్ చెప్పాను లాస్ట్ 1 year లో. సో కొత్తగా వినే వాళ్ళ కోసం ఒక చిన్న బ్యాక్గ్రౌండ్. 3 చట్టాలు వచ్చాయమ్మా. 3 చట్టాల్లో మొదటిది వచ్చేసి APMCs. జనరల్గా ఏం చేస్తారంటే రైతులు పండించిన పంటని అక్కడ దగ్గరలో ఉన్న అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ, మండీస్ అంటాం మనం,
మార్కెటింగ్ కమిటీస్ అంటారు, వింటూ మీరు మిర్చి మార్కెట్ ఇలాంటి వింటూ ఉంటారు కదా, ఇలాంటివి అనమాట. సో ఇక్కడికి వెళ్ళి మాత్రమే అమ్మాలి, రైతులు వాళ్ళు పండించిన పంటని ఇక్కడికి వెళ్ళి మాత్రమే అమ్మాలి అనేది ఇప్పటి వరకు ఉన్న రూల్. ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ రూల్ని తీసేసింది. అంటే రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, మండీస్లోనే అమ్మాల్సిన అవసరం లేదు, ప్రైవేట్గా కూడా అమ్ముకోవచ్చు, బయట వాళ్ళకు కూడా అమ్ముకోవచ్చు, వ్యాపారులకి మండీకి వెళ్లకుండా బయట కూడా అమ్ముకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది. అయితే ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే, ఒక చోటే అమ్మాలి అనేసరికి ఏమవుతుందంటే అక్కడ రాజకీయపరమైన కుట్రలు జరిగి మీకు సరైన ధరలు దాకపోతే మీరు నష్టపోతారు. ఇప్పుడు మీకు ఫ్రీడమ్ ఇస్తున్నాం, మీరు ఎక్కడన్నా అమ్ముకోండి, వేరే చోటన్నా అమ్ముకోండి అని ప్రభుత్వం చెప్పింది. అయితే రైతులు దీన్ని ఎందుకు వ్యతిరేకించారంటే భయపడ్డారు. ఇది మొదటి స్టెప్ అయి ఉండొచ్చు. ఈ పేరు చెప్పి బయట అమ్ముకోమని మనకు చెప్తారు, తర్వాత మండీస్ని పూర్తిగా రద్దు చేసే పరిస్థితి రావచ్చు. ఒకవేళ పూర్తిగా రద్దు చేసేస్తే బయట ఉన్న వ్యాపారులే మనల్ని మోసం చేసి వాళ్ళందరూ కూటమైపోయి రైతుల దగ్గర తక్కువ ధరకి కొట్టేసే అవకాశాలు కూడా ఉంటాయి కదా, మనం నష్టపోతాం కదా. ఇదైతే గవర్నమెంట్ రెగ్యులేషన్ లో ఉంటది, బయట మార్కెట్ లో మన చేతుల్లో ఉంటది కదా. ఇలాంటి భయాలు అనేవి రైతులకు వచ్చేసాయి. ఏపీఎంసీస్ ని ఫ్యూచర్ లో పూర్తిగా తీసేస్తారేమో అన్న భయాలు. ఏపీఎంసీస్ లో ప్రభుత్వం ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ పే చేసి వాళ్ళ దగ్గర తీసుకుంటుంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా రైతులకి మినిమం సపోర్ట్ ప్రైస్ పే చేసి గవర్నమెంట్ కొంటుంది అనమాట. సో ఎంఎస్పి అనేది కూడా తీసేస్తారేమో అని రైతులు భయపడ్డారు. మినిమం సపోర్ట్ ప్రైస్ కి చట్టభద్రత లేదు, దెర్ ఇస్ నో యాక్ట్. కనీస మద్దతు ధర ఇవ్వాలని చట్టం ఏమీ లేదు. 1970s నుంచి గవర్నమెంట్ చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే టు ఎంకరేజ్ ఫార్మర్స్. ఇప్పుడు రైతులు, మీకు స్టోరీ చెప్పాలి, ఒకసారి వెనక్కి వెళ్దాం. నేను రాస్తూ చెప్పను, వాయిస్తో చెప్తాను, కథలాగా వినేసేయండి. 1970sలో ఏమైందంటే మనకి గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది, మనందరికీ తెలిసిందే. సో గ్రీన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ ఫస్ట్ గోధుమలకి వచ్చింది, తర్వాత వరికి హైబ్రిడ్ విత్తనాలు వచ్చాయి. ఈ విత్తనాల ద్వారా మనం పంటలు వేస్తే ఎక్కువ పంటలు పండుతాయి, అంటే దిగుబడి ఎక్కువగా వస్తుందని చెప్పి ప్రూవ్ అయింది. కాకపోతే వాటికి ఏంటంటే మనకి ఫెర్టిలైజర్స్ ఎక్కువగా వాడాలి, పురుగు మందులు ఇలాంటివన్నీ వాడాల్సి ఉంటుంది, కానీ దిగుబడి ఎక్కువ వస్తుంది. దిగుబడి ఎక్కువగా రావడం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి రిజాల్వ్ అవుతాయి. అంతకుముందు ఇండియాకి సరైన పంటలు సరిగ్గా పండక విదేశాల నుంచి, ఎస్పెషల్లీ అమెరికా నుంచి షిప్ ద్వారా ఫుడ్ని తెప్పించుకునే పరిస్థితి ఉండేది. దాన్ని షిప్ టు మౌత్ అనేవాళ్ళు. షిప్ ద్వారా ఫుడ్ తెచ్చి మన నోటికి అందించేవాళ్ళు. దానికి అమెరికా వాళ్ళు రకరకాల కండిషన్స్ పెట్టేవాళ్ళు, హ్యూమిలియేటింగ్ కండిషన్స్ పెట్టి మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు. తప్పక మనం వాళ్ళ దగ్గర దిగుమతి చేసుకునేవాళ్ళం. ఆ పరిస్థితి నుంచి బయటపడి మనం బయటపడాలని చెప్పి గ్రీన్ రెవల్యూషన్ అప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. సో దాన్ని ఇండియాకి ఎంఎస్ స్వామినాథన్ గారు తీసుకొచ్చారు, ఆ విత్తనాలని. సో వాటిని మన ఎస్పెషల్లీ ఎక్స్పెరిమెంటల్గా పంజాబ్లో మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత కొంతమంది రైతులు దాన్ని వాడడం జరిగింది. అయితే ఇది అందరు రైతులు వీటినే వెయ్యాలి అని ప్రభుత్వం ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ఏం చెప్పిందంటే ఎంఎస్పిని ప్రవేశపెట్టింది. ఎంఎస్పిని ఎందుకు ప్రవేశపెట్టింది? రైతులు ఏమనుకుంటారంటే అంతకుముందు పల్సెస్, రకరకాల మిల్లెట్స్, పల్సెస్ అన్ని పండించేవాళ్ళు, ఓన్లీ వరి గోధుమలు మాత్రమే కాదు. కానీ వరి గోధుమలకు మాత్రమే ఈ హైబ్రిడ్ వంగడాలు వచ్చాయి. సో వీటిని పండిస్తే మన ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ తగ్గుతాయి, ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయని చెప్పి ప్రభుత్వం భావించి ఏం చెప్పిందంటే మీరు వీటిని పండించండి అని చెప్పింది. రైతులు ఏమనుకుంటారు, మేము పండించేస్తాము, ఒకవేళ ఎక్కువ పంట పండిపోయింది అనుకోండి, బయట డిమాండ్ లేదనుకోండి, ఎవరు కొంటారు, మాకు నష్టం అయిపోతుంది కదా అని రైతులు భయపడతారు. అందుకని రైతులను ఎంకరేజ్ చేయడం కోసం ఎంఎస్పి తీసుకొచ్చింది. మీరు భయపడకండి, మీరు ఎంత పండించినా ప్రభుత్వం మీ దగ్గర కొంటుంది, వి విల్ బై ఇట్ ఫ్రమ్ యూ. ఎంత ధరకి కొంటామని కూడా వాళ్ళ పంట వేయడానికి ముందే ప్రభుత్వం అనౌన్స్ చేసేది. మినిమం సపోర్ట్ ప్రైస్ ఇంత ప్రైస్ ఇచ్చి మేము కొంటాము, మీరు వర్రీ అవ్వకండి అని చెప్పి ఈ ప్రైస్ మేము కొంటామని చెప్పి ఈ మండీస్లో కొనేవాళ్ళు అనమాట. అప్పటి నుంచి అంటే 1970s నుంచి ఎప్పటి వరకు ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఎస్పెషల్లీ మనం పంజాబ్ తీసుకుంటే 90% రైతులు పండించే పంటలో 90% మండీస్లోనే అమ్మేస్తారు. ఎవరికి అమ్మేస్తారు? గవర్నమెంట్కే. వీళ్ళకి బయట దళారులకి, బయట వ్యాపారులకి అమ్మడం తెలియదు, డైరెక్ట్గా గవర్నమెంట్కి అమ్మడమే వాళ్ళకి అలవాటు. అర్థమవుతుంది. పంజాబ్లో అయితే 90% పండించిన పంట అంతా కూడా ఏపీఎంసీస్లో గవర్నమెంట్కి అమ్మడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ ఎంఎస్పి ఇచ్చి కొనుక్కుంటుంది. ఇప్పుడు ఈ కొత్త చట్టంలో మీరు ఏపీఎంసీలోనే కాదు బయట కూడా అమ్ముకోవచ్చు అని ప్రభుత్వం చెప్పింది. ఇలా అంటారు, తర్వాత ఎంఎస్పి తీసేస్తారేమో, ఏపీఎంసీని కూడా రద్దు చేస్తారేమో అన్న భయంతో రైతులు దీన్ని రద్దు చేయమని చెప్పారు. ఇది మొదటిది. అలాగే కాంట్రాక్ట్ ఫార్మింగ్ గురించి ఇంకో చట్టం వచ్చింది. సో కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ఏంటంటే మనకి ముందే ఇప్పుడు రైతులు ఉంటారు, ఇక్కడ కార్పొరేట్స్ ఉంటాయి. కార్పొరేట్లు రైతులు ముందే ఒక కాంట్రాక్ట్ లోకి వెళ్ళొచ్చు. పంట పండించడానికి ముందే ఎంత ధర పెట్టి కొంటాము అని చెప్పి కార్పొరేట్లు రైతులు ఒక అగ్రిమెంట్ చేసుకొని, ఆ అగ్రిమెంట్ ప్రకారం వన్స్ పంట పండిపోయిన తర్వాత
కార్పొరేట్ ఆ ధర ఇచ్చేసి రైతుల దగ్గర పంటను తీసుకుంటారు. ఇలాంటి కాన్సెప్ట్ తీసుకొస్తే మీకు కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది, రేపు పొద్దున్న ఎంతకి అమ్మాలనేది మీకు ముందే తెలుస్తుందని చెప్పి ప్రభుత్వం ఇలాంటి పాసిబిలిటీని కూడా తీసుకొచ్చింది. అయితే దీన్ని కూడా రైతులు వద్దంటారు. ఎందుకంటారంటే ఇదంతా కాంట్రాక్ట్స్ అంటున్నారు. కాంట్రాక్ట్స్ అంటే లీగల్ లాంగ్వేజ్ అంతా ఉంటుంది. అదంతా కార్పొరేట్ వాళ్ళు పెద్ద పెద్ద లాయర్స్ ఎంప్లాయ్ చేసి రాయిస్తారు. అందులో టర్మ్స్ కండిషన్స్ ఏవేవో రాస్తారు. మాకేమో వాటి మీద అవగాహన ఉండదు. సో దాంట్లో ఏం రాస్తారో ఏమవుతుందో మా తరపున ఎవరు వాదిస్తారో మాకేం తెలియదు కదా, ఏదైనా ఇష్యూ వస్తే మేము ఇబ్బంది పడిపోతాం కదా అని రైతుల యొక్క భయం. అందుకని ఇలాంటి కార్యక్రమాలు పెట్టొద్దు, ఇప్పటిలాగే మేము ఉంటాము అని చెప్పి దాన్ని కూడా రైతులు ఇష్టపడలేదు. అలాగే ఎసెన్షియల్ కమోడిటీస్ గురించి ఇంకో యాక్ట్ తీసుకొచ్చింది. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్లో ఏం చెప్పారంటే మామూలుగా మీకు 1950s మొదటిసారి వచ్చిన యాక్ట్ ఇది. అంటే మనకి ఎసెన్షియల్ కమోడిటీ పేరులోనే ఉంది. ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ కావచ్చు, గోధుమలు కావచ్చు, వరి కావచ్చు, ఇలా నిత్య అవసరాలు అనుకోండి. ఇలాంటివి అత్యవసర పరిస్థితుల్లో కొంతమంది ఏం చేస్తారంటే దాచేస్తూ ఉంటారు. అంటే ధరలు బాగా పెరుగుతాయని చెప్పి ఉన్నా సరే బయటికి మార్కెట్కి రిలీజ్ చేయకుండా గొడవలో పెట్టి దాచేస్తారు. దాచేయడం వల్ల ఇంకా ఆర్టిఫిషియల్గా ధరలు పెరిగిపోయి సఫర్ అవుతూ ఉంటారు. అందుకని గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎసెన్షియల్ కమోడిటీస్ని ఇల్లీగల్గా హోర్డింగ్ చేయకూడదు. హోర్డింగ్ అంటే దాచేయడం, గోడౌన్స్ లో పెట్టి దాచేయడం అనేది చేయకూడదు అని లిమిట్స్ నిర్దేశించింది. ఒక సర్టెన్ లిమిట్కి మించి మీరు గోడౌన్స్ లో పెట్టకూడదు అని చెప్పి. ఒకవేళ ఎవరన్నా అలా దాయడానికి ప్రయత్నం చేస్తే మనకి ఫుడ్ ఆఫీసర్స్ వచ్చి మన పైన దాడి చేసి కేసులు పెట్టే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అది ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్. దీనివల్ల వస్తున్న నష్టం ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ప్రొడక్ట్కి విదేశాల్లో మంచి గిరాకీ ఉందనుకోండి. సో కానీ ఇప్పుడు పంపించకూడదు. ఒక పర్టికులర్ టైంలోనే గిరాకీ ఉంటుంది. డిసెంబర్లో పంపిస్తే మంచి రేటు పలుకుతుంది, కానీ మనకి జూన్లో పంట వచ్చేసింది. మరి జూన్ నుంచి డిసెంబర్ వరకు దాన్ని దాయాలంటే ఏం చేయాలి? గోడౌన్స్ లో పెట్టాలి. ప్రభుత్వం ఏమంటుంది? ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ వల్ల అలా దాయడం నేరం అంటుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్స్పోర్ట్స్ చేయాలనుకునే వాళ్ళు కూడా చేయలేని పరిస్థితి. అటు వ్యాపారస్తులు మంచిగా వాళ్ళకి విదేశీ మార్కెట్స్ పైన అవగాహన ఉన్న వాళ్ళు మన వాళ్ళ దగ్గర కొనుక్కొని రైతుల దగ్గర కొని వాళ్ళకి విదేశాల్లో దాన్ని అమ్మే అవకాశం ఉంటుంది. వ్యాపారి లాభపడతాడు, రైతుకు కూడా బయట మార్కెట్ కంటే విదేశాల్లో మంచి రేట్లు పడుతాయి, రైతుకు కూడా లాభం వస్తుంది అని చెప్పి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ లిమిట్స్ ని తీసేసింది. సో ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ప్రకారం ఉన్న లిమిట్స్ అని మేము తీసేస్తున్నాము. ఇప్పుడు ఎవరైనా సరే సేవ్ చేసుకోవచ్చు, ఎవరైనా సరే దాచుకోవచ్చు, ఎవరైనా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అని చెప్పి లిమిట్స్ ని తీసేసింది. అయితే అత్యవసరమైన పరిస్థితుల్లో, ఎమర్జెన్సీ కండిషన్స్ లో, అంటే ధరలు బాగా పెరిగిపోయినప్పుడు కానీ, వార్ లాంటివి వచ్చినప్పుడు కానీ, న్యాచురల్ కలామిటీస్ వచ్చినప్పుడు కానీ, కొన్ని సిచ్యువేషన్స్ లో మాత్రం లిమిట్స్ మళ్ళీ ఇంపోజ్ చేయొచ్చని ఈ కొత్త చట్టం పేర్కొంది. సో అల్టిమేట్ గా ఈ 3 చట్టాలని కూడా ఇప్పుడు రద్దు చేసేశారు. ఓకే, అది కదా. The laws sought to reorganize India's agriculture sector more in accordance with the principles of market economy. ఇక్కడ మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. 3 చట్టాల గురించి మనం మాట్లాడినప్పుడు ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. మొదటి చట్టం ఏం చెప్తోంది? ఏపీఎంసీలు మాత్రమే కాదు, మీరు బయట కూడా అమ్ముకోవచ్చు. అంటే బయట ఎవరు కొంటారు? వ్యాపారులు కొంటారు, అంతేనా? మర్చెంట్స్ కొంటారు, అంటే ప్రైవేట్ సెక్టరే కదా మర్చెంట్ లేదా ప్రైవేట్ సెక్టర్. సో ప్రభుత్వం అనేది ప్రభుత్వం మీదే మీరు ఆధారపడక్కలేదు, ప్రైవేట్ సెక్టర్ కూడా కొంటుంది అని చెప్తూ ఫ్యూచర్లో ప్రభుత్వం రన్ చేస్తున్న ఎంఎస్పిని, ఏపీఎంసీని రద్దు చేసేస్తారేమో, మీరు మర్చెంట్స్కి అమ్ముకోండి అంటారేమో. మార్కెట్కి అంటే ధరలన్నీ కూడా మార్కెట్ డిసైడ్ చేస్తుంది, ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వదు. అది ఫ్యూచర్లో జరిగే అవకాశం ఉంటుందని రైతుల భయం. రెండో చట్టం ఏంటి మనకి? కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటేనే మళ్ళీ డైరెక్ట్గా రైతులకి కార్పొరేట్స్ కి మధ్యలో, మనం భీష్మా సినిమాలో చూసాం, రైతులకి కార్పొరేట్స్ కి మధ్యలోనే కాంట్రాక్ట్స్ జరిగి అమ్ముకునేలాగా చేసుకునే అవకాశాన్ని కల్పించేసారు. సో ఇక్కడ కూడా కార్పొరేట్ కనిపించింది, ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ కనిపించింది. మూడోది ఏం చెప్పాను మీకు? మూడోది ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఏం చెప్పాము? ఇప్పుడు హోర్డింగ్ చేయడం అనేది, అంటే ఈ పప్పు దినుసులు వీటన్నిటిని దాయడం అనేది ఇల్లీగల్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ప్రకారం. దాన్ని తీసేసింది ఇప్పుడు. సో మీరు దాచుకోవచ్చు, అంటే రైతుల దగ్గర వ్యాపారులు కొనుక్కొని వాటిని గోడౌన్స్ లో దాచుకొని టైం వచ్చినప్పుడు దాన్ని విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అగైన్ ఇక్కడ ఎవరికి బెనిఫిట్ అవుతుంది? కార్పొరేట్ కి. రైతులకు కూడా ఈ 3 కేసెస్లో కూడా రైతులకి బెనిఫిట్ అవుతుంది, కార్పొరేట్కి బెనిఫిట్ అవుతుంది. కానీ అనుమానం ఎక్కడ వస్తుందంటే ప్రతి ఆస్పెక్ట్లో కూడా కార్పొరేట్కి బెనిఫిట్ ఉంది. అందుకే రాశారు ప్రిన్సిపల్స్ ఆఫ్ మార్కెట్ ఎకానమీ. మార్కెట్ ఎకానమీ అంటే ఎవ్రీథింగ్ ఈస్ డిసైడ్ బై ద మార్కెట్. అంటే సప్లై అండ్ డిమాండ్ డిసైడ్ చేస్తాయి, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వదు. ఎంఎస్పి చూసుకోండి, ఎంత సప్లై ఎంత డిమాండ్ అనే కాన్సెప్ట్స్ ఉండదు. రైతుకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం ఇవ్వాలని ఆలోచించి పలానా ధరకు కొంటామని చెప్తారు.
సో మార్కెట్తో సంబంధం లేకుండా ఎంఎస్పీ డిసైడ్ చేస్తారు. బట్ వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ లెఫ్ట్ టు మార్కెట్, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వలేదు అనుకోండి, ఆ సంవత్సరం గోధుమల పంట విపరీతంగా పండిపోతే ధర పలకదు. ఇప్పుడు టొమాటోలు చూడండి, కొన్ని రోజులు 100 రూపాయలు ఉంటాయి, కొన్ని రోజులు రూపాయికి ఇచ్చేస్తారు. సో మార్కెట్ ఫోర్సెస్ డిసైడ్ చేస్తాయి దేని ధర ఎంత అనేది. సో కంప్లీట్గా మార్కెట్ ఎకానమీ ప్రిన్సిపల్స్ వైపు రీఆర్గనైజ్ చేసేలాగా ఈ 3 చట్టాలు ఉన్నాయి. ఈ రోజుకి అవి చూడడానికి బాగున్నప్పటికీ ఫ్యూచర్లో మెల్లగా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ పూర్తిగా పోయి ప్రైవేట్ సెక్టర్ మార్కెట్ ఎకానమీ వైపు షిఫ్ట్ అయిపోతుందనే భయం రైతులకు ఉండిపోయింది అనమాట. They would have redesigned the country's food procurement and distribution mechanisms, triggering fears that the producers and consumers would be adversely affected to the benefit of big companies. అదే మీకు చెప్పాను. ప్రెసెంట్ కంపెనీ యొక్క ఫుడ్ ప్రొక్యూర్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మెకానిజమ్స్ అన్ని రీడిజైన్ అయిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పి భయపడ్డారు. ఉంటుంది. దానివల్ల ఏంటంటే ప్రొడ్యూసర్స్ కన్స్యూమర్స్ ఇద్దరు కూడా అడ్వర్స్లీ ఎఫెక్ట్ అవుతారు. ఓకే, ఇద్దరు ఇబ్బంది పడతారు, కార్పొరేట్స్ లాభపడతాయి అనేది ఉద్దేశం. ప్రెసెంట్ మీకు ఇది అర్థం అవ్వాలంటే, ప్రొక్యూర్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మెకానిజం మీకు అర్థం అవ్వాలంటే చూడండి ఎలా నడుస్తుందో. ఎఫ్సిఐ ఉంది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వీళ్ళు ఫార్మర్స్ అనుకోండి, వీళ్ళు కన్స్యూమర్స్ అనుకోండి, అందరం ప్రజలు. ఎఫ్సిఐ ఏం చేస్తుందంటే ఫార్మర్స్ దగ్గర ఎంఎస్పి పే చేసి, మినిమం సపోర్ట్ ప్రైస్ పే చేసి ఫుడ్ని కొంటుంది. ఎస్పెషల్లీ గోధుమల్ని, దేనికైతే ఎంఎస్పి అనౌన్స్ చేస్తుందో గవర్నమెంట్ వాటన్నిటిని కొంటుంది. తర్వాత వీటిని ఎఫ్సిఐ తన గోడౌన్స్లో కొన్నవన్నీ కూడా తన గోడౌన్స్లో మెయింటైన్ చేస్తుంది. తర్వాత పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా కన్స్యూమర్స్కి, రేషన్ షాప్స్ అంటాం కదా, రేషన్ షాప్ ద్వారా వాటికి ఫెయిర్ ప్రైస్ అంటాం, ఫెయిర్ ప్రైస్ షాప్స్ అంటాం. సో తక్కువ ధరకే వాటిని అందిస్తుంది. ఇది డిస్ట్రిబ్యూషన్. దిస్ పార్ట్ ఈస్ డిస్ట్రిబ్యూషన్, దిస్ పార్ట్ ఈస్ ప్రొక్యూర్మెంట్. ఇది ప్రస్తుతం జరుగుతున్న సిస్టమ్. ఒకవేళ అగ్రికల్చర్ ప్రైస్ ఏపీఎంసీ మండీస్ని పూర్తిగా తీసారనుకోండి, అప్పుడు ఎఫ్సిఐ రోల్ కూడా పూర్తిగా పోతుంది. ఎంఎస్పి తీస్తారనుకోండి, ఈ రోల్ పూర్తిగా పోతుంది. సో ప్రొక్యూర్మెంట్ అనేది మరి ఉండదు. రైతులు ఎవరికి అమ్ముతారు? కార్పొరేట్స్కి అమ్ముకుంటారు, లేదా ప్రైవేట్ సెక్టర్కి అమ్ముకుంటారు. మరి ఇది కూడా పూర్తిగా ఉండదేమో, మొత్తం అంతా మారిపోతుందేమో అని భయం. దీనివల్ల కార్పొరేట్స్ లాభపడతాయి, అటు కన్స్యూమర్స్ నష్టపోతారు, ఇటు రైతులు నష్టపోతారు అనేది భయం. ఈ భయాలన్నీ కూడా ఎలా పెరిగాయి? వర్ అగ్రవేటెడ్, అంటే ఇంకా ఎక్కువైపోయాయి. ఎందుకు పెరిగాయి అంటే బై ది అన్డెమోక్రాటిక్ మేనర్ ఇన్ విచ్ దీస్ లాస్ వర్ బ్రాట్ అబౌట్. మీకు అయితే చెప్పాను, ఈ చట్టాన్ని తీసుకొచ్చిన విధానం అనేది డెమోక్రాటిక్ మేనర్లో లేదు. డెమోక్రాటిక్ అంటే అందరినీ కలుపుకొని అందరికీ తెలియజెప్పి అనే ఉద్దేశంతో వెళ్తుంది. అందరినీ ఇంక్లూజివ్ అని అర్థం. అందరినీ ఇంక్లూడ్ చేసి, అటు రైతులతోని, ఇటు ఎక్స్పర్ట్స్తోని, ఇటు అందరితో కలుపుకొని మాట్లాడుకొని చేసేది డెమోక్రాటిక్ మేనర్. అలా చేయకుండా వీటిని ఆర్డినెన్సెస్ రూపంలో అంటే అత్యవసర పరిస్థితి లేకుండా ఆర్డినెన్సెస్ రూపంలో తెచ్చారు. దట్ టు పాస్డ్ ఇన్ పార్లమెంట్ వితౌట్ డెలిబరేషన్స్. డెలిబరేషన్స్ అన్నా కన్సల్టేషన్స్ అన్నా చర్చలు అని అర్థం. డెలిబరేషన్స్ జరగట్లేదు, స్టేట్స్తో కూడా కన్సల్టేషన్ జరగలేదు, రాష్ట్రాలతోనైనా చేయాలిగా, అది కూడా చేయలేరు. ద డెసిషన్ టు రిపీల్ దమ్ ఈజ్ అ ట్రైంఫ్ ఆఫ్ డెమోక్రసీ. ఈ రోజు వాటిని రిపీల్ చేయడం ఏదైతే ఉందో ఇది డెమోక్రసీ యొక్క విజయం కింద మనం చెప్పవచ్చు. ఇదే మీకు చెప్తున్నా. ఆన్ ది వన్ హ్యాండ్, ది టెనాసిటీ ఆఫ్ అజిటేటింగ్ ఫార్మర్స్. టెనాసిటీ అంటే పట్టు వదలని తత్వం, పట్టు వదలకుండా అలా కంటిన్యూ అవ్వడం, మొండి పట్టుదల, టెనాసిటీ. యాజిటేటింగ్ అంటే నిరసన వ్యక్తపరుస్తున్న ఫార్మర్స్ ఒకవైపు. దట్ ద బీజేపీ అండ్ స్టేట్ ఏజెన్సీస్ కుడ్ నాట్ బ్రేక్, వాళ్ళు బ్రేక్ చేయలేకపోయారు. వైల్ ఆన్ ద అదర్ ద లూమింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్. ఈ రోజు ఈ డెసిషన్ తీసుకోవడానికి 2 కారణాలు. ఒకటి, వీళ్ళు పట్టు వదలకుండా కొనసాగడం. రెండవది, ఉత్తరప్రదేశ్ మరియు పంజాబ్ లో వస్తున్న అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నా. యూపీ, పంజాబ్ 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆ రాష్ట్రాల్లో ఉన్న రైతులే ఎక్కువగా నిరసనలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ 2 కారణాల వల్ల ఫోర్స్ ద రూలింగ్ పార్టీస్ హ్యాండ్. ఈ రోజుకి ఈ 2 కారణాల వల్ల రూలింగ్ పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకునే పరిస్థితి వచ్చింది. ఇన్ బోయింగ్ టు పబ్లిక్ డిమాండ్. బోయింగ్ అంటే తల దించడానికి మనం బో అంటాం. పబ్లిక్ డిమాండ్, మిస్టర్ మోదీ హ్యాస్ షోన్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ప్రాగ్మాటిజం. సో మేము ఫ్లెక్సిబుల్ గా ఉంటాం, ఒకవేళ తప్పు చేస్తే సరిదిద్దుకుంటాం అనే తత్వాన్ని చూపించారు. ప్రాగ్మాటిజం అంటే ప్రాక్టికల్ గా, ఓకే నా మాటే నెగ్గాలని చెప్పి మొండి పట్టుదలకు వెళ్లకుండా ప్రాక్టికల్ గా వాళ్ళ పార్టీకి ఏది వర్కౌట్ అవుతుంది అది చేయడం, అది కూడా చేశారు. ఫార్మర్ షుడ్ నాట్ ఓన్లీ విత్డ్రా ది ప్రొటెస్ట్ నౌ బట్ ఆల్సో షో మోర్ ఫ్లెక్సిబుల్ అప్రోచ్ రిగార్డింగ్ ద పాత్ అహెడ్ టు రిఫార్మ్ ద సెక్టర్. ఇప్పుడు ఫార్మర్స్ ఎలాగో వాళ్ళ మాట నెగ్గింది కాబట్టి వాళ్ళు ప్రొటెస్ట్ ని నిరసన విత్డ్రా చేసి కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఫ్లెక్సిబుల్ గా ఉంది కదా, మీరు కూడా ఫ్లెక్సిబుల్ గా అయ్యి ఇప్పుడు సెక్టార్ని ఎలా రిఫార్మ్ చేయాలనే విషయంలో ప్రభుత్వంతో డిస్కషన్స్ కి వెళ్ళాలి అని అంటున్నారు.
ఫ్లెక్సిబిలిటీ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ ట్రైట్ ఇన్ డెమోక్రసీ. డెమోక్రసీలో ఫ్లెక్సిబిలిటీ అనేది ఒక చెడు లక్షణం అయితే కాదు, మొండిగా ఉండకూడదు. డెమోక్రసీలో ఎప్పుడు కూడా కన్సల్టేషన్స్ జరగాలి, నెగోషియేషన్స్ జరగాలి. నువ్వో మాట అంటావు, నువ్వో మాట అంటావు, నా మాటే నెగ్గాలి, నా మాటే నెగ్గాలని ఇద్దరు అనుకోకుండా నెగోషియేషన్స్, కన్సల్టేషన్ చేసి ఇద్దరికి ఆమోదయోగ్యమైన సొల్యూషన్ కోసం ప్రయత్నం చేయాలి. ఇంటిగ్రేషన్ అంటాం దాన్నే, అది జరగాలి. విచ్ ఈస్ అబౌట్ కాన్స్టెంట్ నెగోషియేషన్స్, బట్ ఇట్ షుడ్ నాట్ బి మియర్లీ పొలిటికల్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ అంటే కన్వీనియన్స్, అంటే పొలిటికల్గా నాకు ఏది కన్వీనియంట్ అయితే అది చేస్తాం. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈ టైంలో రద్దు చేసాం అనుకోండి, క్రెడిట్ అంతా మనకు వస్తుంది, రైతులు మనకు వ్యతిరేకత వ్యక్తపరచరు, సో ఎలక్షన్స్లో మనం గెలిచే అవకాశం ఉంటుంది. అంటే పొలిటికల్లీ వాట్ ఎవర్ ఈస్ కన్వీనియంట్ అది చేసుకోవడానికి పొలిటికల్ ఎక్స్పీరియన్సీ అంటారు. అలా ఉండకూడదు. ఓకే, ఏదో మనకి మామూలుగా రైతుల బాధను నిజంగా అర్థం చేసుకొని రద్దు చేస్తే మంచిదే. ఎలక్షన్స్ ఉన్నాయి కదా అని చెప్పి రద్దు చేస్తే అది కొంచెం అనుమానించాల్సిన విషయం. ఇన్ దిస్ ఇన్స్టెన్స్ ద యాజిటేటర్స్ వర్ సోషల్లీ డామినెంట్. మామూలుగా రైతులు అనగానే మనకు వచ్చే ఫీలింగ్ ఏంటంటే రైతు అనగానే పేదోడు, రైతుకి ఆదాయం ఉండదు అనుకుంటా. కానీ పంజాబ్లో రైతులు అలా కాదు, వాళ్ళు అక్కడ ఎక్కువ పంటలు పండుతాయి, లాభాలు ఎక్కువగా వస్తాయి. వాళ్ళు సోషల్లీ డామినెంట్ పీపుల్, ఎకనామికల్లీ అండ్ పొలిటికల్లీ పవర్ఫుల్ గ్రూప్స్ అవి. హూస్ హొస్టైలిటీ ద బీజేపీ ఫౌండ్ డిఫికల్ట్ టు హ్యాండిల్. వాళ్ళ యొక్క వ్యతిరేక భావం ఏదైతే ఉందో, శత్రుత్వ భావం ఏదైతే ఉందో, ప్రభుత్వం పట్ల వాళ్ళు చూపిస్తున్న వ్యతిరేకతని బీజేపీ బ్రేక్ చేయలేకపోయింది. జనరల్గా ఏంటంటే వాళ్ళకి ఏదో రకంగా రకరకాల పన్నాగాలతో వాళ్ళని బ్రేక్ చేసే ప్రయత్నం బీజేపీ చేస్తుంది, కానీ ఈసారి చేయలేకపోయింది. సో దిస్ షుడ్ బి అన్ అకేషన్ ఫర్ ద గవర్నమెంట్ టు రీవిజిట్ ఇట్స్ జనరల్ యాటిట్యూడ్ టువర్డ్స్ ప్రొటెస్ట్ మొబిలైజేషన్. ఎస్, ఎప్పుడైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రొటెస్ట్ చేస్తే, నిరసన వ్యక్తపరిస్తే బీజేపీ యొక్క యాటిట్యూడ్ ఒకసారి ఆలోచించడం ఎలా ఉండేదో. వాళ్ళు దేశద్రోహులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే చాలు వాళ్ళు దేశద్రోహులు అని ఒక చెప్పుకుంటూ వచ్చేది. దట్ హాస్ బీన్ ద జనరల్ యాటిట్యూడ్ ఆఫ్ బీజేపీ. అయితే ఇప్పుడు అట్లీస్ట్ దిస్ షుడ్ బి అన్ అకేషన్, ఇది ఒక సరైన అకేషన్ ఇది. సో గవర్నమెంట్ ఇప్పుడైనా సరే ప్రొటెస్ట్ మొబిలైజేషన్ పట్ల వాళ్ళకున్న జనరల్ యాటిట్యూడ్ ని మార్చుకోవాలి, రీవిజిట్ చేయాలి. ఎవరు వ్యతిరేకించినా సరే దేశానికి వ్యతిరేకిస్తున్నారని చెప్పి వెంటనే వాళ్ళ మీద ముద్ర వేసే కార్యక్రమాలు ఆపాలి. జెన్యూన్ గా వాళ్ళ కన్సర్న్స్ ఏంటో వినాలి, విన్న తర్వాత ఏం చేయాలో అది చేయాలి. ద రిఫ్లెక్స్ ఆఫ్ ది కరెంట్ డిస్పెన్సేషన్ అంటే కరెంట్ సిస్టమ్, పొలిటికల్ సిస్టమ్, రిలీజియస్ సిస్టమ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ ఉద్దేశంలో పొలిటికల్ సిస్టమ్, ప్రస్తుతం ఉన్న పొలిటికల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని యొక్క రిఫ్లెక్స్ అంటే మీనింగ్ అంటే మనం ఇమీడియట్ గా వచ్చే రియాక్షన్. ఇప్పుడు నేను ఇలా కొట్టడానికి చేస్తాను అనుకోండి, మీరు కళ్ళు మోస్తారు వెంటనే. సో దట్స్ యువర్ రిఫ్లెక్స్. అలా అనమాట. ఎప్పుడు ఎవరు ప్రొటెస్ట్ చేసినా ప్రభుత్వం ఆలోచించకుండా ఇమీడియట్ గా చేసే పని ఏంటి, హ్యాస్ బీన్ టు పెయింట్ అపోనెంట్స్ అండ్ క్రిటిక్స్ as ట్రైటర్స్. వీళ్ళు ద్రోహులు, యాంటీ నేషనల్స్, వీళ్ళు దేశానికి దేశభక్తి లేని వాళ్ళు, ప్రభుత్వ వ్యతిరేకులు, దేశ వ్యతిరేకులు అని చెప్పి వాళ్ళపైన ముద్ర వేసేయడం అనేది అలవాటు అయిపోయింది వాళ్ళకి. దట్ హ్యాస్ బీన్ ద రిఫ్లెక్స్, ఎ టాక్టిక్ దట్ వాస్ ట్రైడ్ ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫార్మర్స్ విషయంలో కూడా ఈ వ్యూహాన్ని వాళ్ళు ఈ టాక్టిక్ ని ఉపయోగించారు, కానీ కుదరలా, పనిచేయలా. A consultative decision making would always be more sustainable and easier to enforce. ఇలా మీరు బలవంతంగా ఫోర్స్ చేసి వాళ్ళని తిట్టేసి వాళ్ళపైన ముద్రలేసి చేసే బదులు కన్సల్టేటివ్ డెసిషన్ మేకింగ్ చేసుంటే, అంటే వాళ్ళతో సంప్రదింపులు జరిపి నిర్ణయాలు తీసుకొని ఉంటే అది సస్టైనబుల్ అయ్యేది, నిలబడేది. రైట్, మీరు అప్పుడు ఎన్ఫోర్స్ చేయడం కూడా ఈజీ అవుతుంది, మీ మాట వాళ్ళు వింటారు. ఫర్దర్ మూవ్స్ ఆన్ అగ్రికల్చర్ సెక్టర్ రిఫార్మ్స్ మస్ట్ డ్రా ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద మేకింగ్ అండ్ నౌ ద రిపీల్ ఆఫ్ ద 3 farm laws. ఫ్యూచర్ లో మీరు అగ్రికల్చర్ సెక్టర్ లో రిఫార్మ్స్ తీసుకురావాలి అనుకుంటే ఈ అనుభవాల నుంచి నేర్చుకోవాలి. ఏ అనుభవాలు? ఈ చట్టాలు చేసే విధానం, మేకింగ్ లో మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్, అలాగే ఇప్పుడు రద్దు చేసిన ఎక్స్పీరియన్స్, ఈ రెండింటి నుంచి కూడా నేర్చుకోవాలి. వీటిని బేస్ చేసుకుని ఫ్యూచర్ రిఫార్మ్స్ డిజైన్ చేయాలి. They repeal does not invalidate the urgent case for reforms in agriculture sector in which incentive mechanisms are skewed and environmental costs are unsustainable. Beautiful sentence. మీకు సబ్జెక్ట్ పైన అవగాహన ఉంటే నీ సెంటెన్స్ అర్థం అవుతుంది. ఇంగ్లీష్ గా మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే అర్థం అవ్వదు. ది రిపీల్ డస్ నాట్ ఇన్వాలిడేట్ ది అర్జెంట్ కేస్ ఫర్ రిఫార్మ్స్. అంటే ఇప్పుడు ఫార్మర్స్ అగ్రికల్చర్ సెక్టర్ అనేది ఎప్పటి నుంచో స్ట్రగుల్ అవుతుంది, దట్ ఈస్ ఫర్ షూర్, డౌట్ లేదు. రైతులకి పండించిన, ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టర్ కొంచెం మీరు ఆలోచిస్తే దేశంలో more than 50% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ అగ్రికల్చర్ సెక్టర్ లో పనిచేస్తారు. కానీ అగ్రికల్చర్ సెక్టర్ యొక్క కంట్రిబ్యూషన్ అంత జీడిపికి 16%. అంటే 50% పైగా పనిచేసే వాళ్ళు యొక్క ఆదాయం ఎంత? 16%. అంటే అంత తక్కువ సంపాదిస్తున్నారు. అంటే అగ్రికల్చర్ సెక్టర్ లో పని ఉంటుంది, ఆదాయం ఉండట్లేదు.
ఇది క్లియర్ కట్ థింగ్ దట్ ఈస్ విజిబుల్. ఇప్పుడు ఏమంటున్నారంటే రిఫార్మ్స్ అనేవి డెఫినెట్గా అవసరం. అంటే రైతులు కూడా లాభపడట్లేదు, రిఫార్మ్స్ అనేవి ఖచ్చితంగా కావాలి సో దట్ రైతులే ఫస్ట్ బాగుపడతారని. అయితే రిఫార్మ్స్ తీసుకొద్దామని ప్రభుత్వం చట్టాలను తీసుకొచ్చింది. ఈ 3 చట్టాలు కూడా ఒక సరైన పద్ధతిలో తీసుకురాకపోవడం వల్ల ఈ రోజు వాటిని రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాటిని రద్దు చేశారు కదా అని చెప్పి రిఫార్మ్సే అవసరం లేదు అనుకోకూడదు. డస్ నాట్ ఇన్వాలిడేట్ ద అర్జెంట్ కేస్ ఫర్ రిఫార్మ్స్. రిఫార్మ్స్ అనేవి డెఫినెట్గా అవసరము. ఓకే, ఎందుకు అవసరం అంటే ఇంకొక కొన్ని లోపాలు ఉన్నాయి ప్రెజెంట్ అగ్రికల్చర్ సెక్టర్ లో. ఏంటవి చూడండి. ఇన్ విచ్ ఇన్సెంటివ్ మెకానిజమ్స్ ఆర్ స్క్యూడ్ అండ్ ఎన్వైరన్మెంటల్ కాస్ట్ ఆర్ అన్సస్టైనబుల్. ఈ సెంటెన్స్ కి ఎంత మీనింగ్ ఉందో తెలుసా మీకు? దీన్ని మనం ఎన్వైరన్మెంట్ తో కనెక్ట్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి, పంజాబ్ తీసుకుందాం. యు టేక్ పంజాబ్ ఫర్ ఎగ్జాంపుల్. పంజాబ్ లో మనకి గోధుమలు మరియు వరి ఈ రెండింటికి ప్రభుత్వం ఎంఎస్పి ఇస్తుంది. అర్థమవుతుందా? ఎంఎస్పి ఈ రెండింటికి, గోధుమలకి వరికి ఎంఎస్పి ఇస్తుంది. సో రైతులందరూ కూడా గోధుమలు వరి పండిస్తున్నారు, బాగానే ఉంది, రైట్. వీట్ ప్యాడీ పండిస్తున్నారు, బాగానే ఉంది. సమస్య ఎక్కడ వస్తుందో తెలుసా? ఈ రెండు కూడా వాటర్ ఇంటెన్సివ్, ఎక్కువగా వాటర్ అవసరమైన పంటలు, వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్, వాటర్ ఎక్కువగా అవసరమైన క్రాప్స్ ఈ రెండు. దానివల్ల ఏమైందంటే ఎన్ని సంవత్సరాలుగా ఈ రెండు పంటలనే ఎక్కువగా పండించడం వల్ల పంజాబ్లో భూగర్భ జలాలు కంప్లీట్గా అడుగండిపోయాయి. నెక్స్ట్ 20 సంవత్సరాల్లో పంజాబ్ ఎడారిగా మారిపోయే అవకాశం ఉందని చెప్పి పర్యావరణవేత్తలు ఆల్రెడీ హెచ్చరిస్తున్నారు. అందుకే రాశారు, ఇక్కడ ఏం రాశారు? ఎన్వైరన్మెంటల్ కాస్ట్ ఆర్ అన్సస్టైనబుల్. దీనివల్ల ఎంత నష్టం అయితే జరుగుతుందంటే అన్సస్టైనబుల్, అవి నిలబడవు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి మనకి ప్రస్తుతానికి, అలాంటి పరిస్థితులు మనకు ఉన్నాయి. దేనివల్ల జరిగింది ఇదంతా? ప్రభుత్వం ఎంఎస్పి ఉంచడం వల్ల. ఎంఎస్పి ఏంటి? ఇన్సెంటివ్ మెకానిజం. ఇన్సెంటివ్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ ఎంకరేజెస్ అస్, మనల్ని ఒక పని చేసేలాగా ఎంకరేజ్ చేసేదాన్ని ఇన్సెంటివ్ అంటాం. ఎంఎస్పి దేన్ని ఎంకరేజ్ చేసింది? స్టార్టింగ్ లో స్టోరీ చెప్పాను, గుర్తుందా? ఏం చెప్పాను మీకు? రైతులందరూ కూడా ఈ పంటలనే పండించేలా చేయడం కోసం ప్రభుత్వం ఎంఎస్పి తీసుకొచ్చింది. ఈ పంటలనే పండించేలాగా ఎందుకు చేసింది ప్రభుత్వం? గ్రీన్ రెవల్యూషన్, ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి. సో ఈ పంటలే రైతులు పండిస్తే దిగుబడి ఎక్కువ వస్తుంది, దేశంలో ఉన్న ప్రజలందరికీ సరిపడా ఫుడ్ ప్రొడ్యూస్ అవుతుంది అనే ఉద్దేశంతో రైతుల్ని ఇన్సెంటివైజ్ చేయడానికి అప్పట్లో తీసుకొచ్చారు ఈ సిస్టమ్. అప్పటి నుంచి అంతవరకు రైతులు మిల్లెట్స్, పల్సెస్ రకరకాలు పండించేవారు. అవన్నీ మానేసి ఇవి మాత్రమే పండించడం మొదలు పెట్టారు. ఇవేమో ఎక్కువగా వాటర్ తాగేస్తాయి, భూగర్భ జలాలు ఎక్కువగా అవసరం. ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది, ఎలక్ట్రిసిటీ, సబ్సిడైజ్డ్ ఎలక్ట్రిసిటీ కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఎలక్ట్రిసిటీ సబ్సిడైజ్డ్ అంటే ప్రభుత్వమే డబ్బులు కట్టేస్తుంది, పవర్ బిల్ అంతా గవర్నమెంట్ కడుతుంది. ఇంకా రైతులు రోజంతా కూడా పంపులు ఆన్ చేసి విపరీతంగా తీసేసేవాళ్ళు. మామూలుగా ఒక రకం ఉండేది, ఇప్పుడు ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ నీకు ఫ్రీ అవుతుందో, ప్రభుత్వం ఖర్చు భరిస్తుందో, ఇంకా 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 వాటర్ని మొత్తం లాగేసి భూగర్భ జలాలన్నీ అడుగంటిపోయే పరిస్థితి వచ్చేసింది. సో ఇది కూడా ఇన్సెంటివే కదా, సబ్సిడైజ్డ్ ఎలక్ట్రిసిటీ, ఎంఎస్పి. అందుకే అక్కడ ఏం రాశారు? ఇన్సెంటివ్ మెకానిజమ్స్ ఆర్ స్క్యూడ్. స్క్యూడ్ అంటే కొన్నింటికి మాత్రమే, ఇప్పుడు బ్యాలెన్స్డ్గా లేకుండా కొన్నింటికి మాత్రమే ఫేవరబుల్గా ఉంటూ, అంటే వీటికి ప్యాడీకి ఫేవరబుల్గా ఉంది, మిగిలిన వాటికి ఏమో ఫేవరబుల్గా లేని పరిస్థితి వచ్చేసింది. ఇది ఒక ఆస్పెక్ట్. మీకు ఇంకో ఆస్పెక్ట్ కూడా చెప్పాలి. ఎన్వైరన్మెంట్ పాయింట్ ఇక్కడ రాశాడు, ఎన్వైరన్మెంట్ కాకుండా ఇంకో ఆస్పెక్ట్ కూడా మీకు చెప్తాను. న్యూట్రిషనల్ ఆస్పెక్ట్ గురించి కూడా మాట్లాడదాం. హంగర్ కాన్సెప్ట్ తీసుకొద్దాం. హంగర్ అంటే మనకు తెలిసిందే, ఇండియా ఎప్పుడు కూడా వరల్డ్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో బాగా వెనకబడి ఉంటుంది. ఎందుకు వెనకబడి ఉంటుంది అంటే ఫుడ్ లేక కాదు, న్యూట్రిషన్ లేక. సరైన న్యూట్రిషన్ లేకపోవడం వల్ల. న్యూట్రిషన్ లేకపోవడాన్ని ఏమంటారో తెలుసా? హిడెన్ హంగర్ అంటారు. అంటే ఫుడ్ తింటున్నాడు కానీ వాడికి అవసరమైన పోషకాహారాలు వెళ్ళట్లేదు, పోషకాహారాలు లోపలికి వెళ్ళట్లేదు, పోషకాలు వెళ్ళట్లేదు. అలాంటి దాన్ని మనం హిడెన్ హంగర్ అని చెప్పి అంటాం. అయితే గ్రీన్ రెవల్యూషన్కి, ఎంఎస్పికి, హిడెన్ హంగర్కి సంబంధం ఏంటని మీకు డౌట్ రావచ్చు. ఆలోచించండి ఒక విషయం. ఎప్పుడు కూడా మనం తీసుకునే ఫుడ్ డైట్ ఏదైతే ఉంటుందో అది డైవర్సిఫైడ్ అయి ఉండాలి. వీ షుడ్ టేక్ డైవర్సిఫైడ్ డైట్. అంటే తినే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, రైట్, మనకి అన్ని మినరల్స్ ఉండాలి, అన్ని రకాలు ఫ్యాట్స్ ఉండాలి, అన్ని రకాలు ఉండాలి. ఎప్పుడైతే మనం పల్సెస్ని, మిల్లెట్స్ని, వీటన్నిటిని పండించడం మానేసి ఓన్లీ గోధుమలు, వరి మాత్రమే పండించడం మొదలు పెట్టామో మనం తినే ఫుడ్ యొక్క డైటరీ డైవర్సిటీ అనేది పోయింది. అంటే 80% కార్బోహైడ్రేట్స్ మాత్రమే వెళ్తున్నాయి. రైస్ తిన్నా, గోధుమలు తిన్నా అవే ఉంటాయి. ఇవి ఎక్కువైపోయి మిగిలినవి బాగా తగ్గిపోయాయి. దీనివల్ల ఏమవుతుంది? ప్రోటీన్ డెఫిషియన్సీ,
లేకపోతే మినరల్ డెఫిషియన్సీ, మిగిలిన యొక్క పోషకాలు న్యూట్రియంట్స్ యొక్క డెఫిషియన్సీ, ఎస్పెషల్లీ మైక్రో న్యూట్రియంట్స్, ఐరన్, జింక్ అంటాం చూడండి, వాటి డెఫిషియన్సీలు కూడా వచ్చేసాయి. ఈ డెఫిషియన్సీల వల్ల కూడా రకరకాల జబ్బులు, రకరకాల వ్యాధులు, రకరకాల ప్రాబ్లమ్స్ భారతీయులు ఫేస్ చేస్తున్నారు. అంటే మనకి చిన్న కాన్సెప్ట్ అండి, అగ్రికల్చర్ నుంచి ఎన్ని లింక్ అవుతున్నాయి చూడండి. ఒకవైపు ఎన్వైరన్మెంట్ లింక్ అవుతుంది, ఇంకోవైపు ఏమో న్యూట్రిషనల్ ఆస్పెక్ట్స్ కూడా లింక్ అవుతున్నాయి. ఇవన్నీ దేనివల్ల, ఒక పర్టిక్యులర్ పంటలకు మాత్రమే ప్రభుత్వం సపోర్ట్ చేయడం వల్ల జరిగిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అందుకని రిఫార్మ్స్ అనేవి ఖచ్చితంగా కావాలి. ఓకే, దోస్ విల్ హ్యావ్ టు బి పర్సూడ్ ఇన్ ఎ మేనర్ సూటబుల్ టు ఏ ఫెడరల్ డెమోక్రాటిక్ పాలిటీ యాజ్ ఇండియాస్. మరి ఈ రిఫార్మ్స్ ని ఏ రకంగా మనం పర్సూ చేయాలి? పర్సూ అంటే ఫాలో, అన్వేషణ అంటే వాటిని సాధించే ప్రయత్నం చేయాలి. ఎలాగా? ఇన్ ఏ మేనర్ సూటబుల్ టు ఏ ఫెడరల్ డెమోక్రాటిక్ పాలిటీ. ఇండియా అనేది సెంట్రలైజ్డా ఫెడరల్ అంటే ఫెడరల్ అంటే దేర్ ఎగ్జిస్ట్ మోర్ దాన్ వన్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్. వీ హ్యావ్ సెంట్రల్ గవర్నమెంట్, వీ హ్యావ్ స్టేట్ గవర్నమెంట్స్. సో ఫెడరల్ డెమోక్రాటిక్ పాలిటీ అంటే ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని అర్థం. ఎటువంటిది? మనది ఫెడరల్ గవర్నమెంట్, విచ్ మీన్స్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ 2 levels ఆఫ్ గవర్నమెంట్స్, అండ్ ఆల్సో డెమోక్రాటిక్ గవర్నమెంట్ వేర్ పీపుల్ హ్యావ్ ది ఫైనల్ సే. సో మరి పీపుల్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా చేయాలి. అలాగే రాష్ట్రాలను కూడా మనం సంప్రదించాలి. సో రాష్ట్రాలతో కన్సల్టేషన్ చేయాలి, ప్రజలతో, రైతుల గ్రూపులతో, రైతుల అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో కూడా సంప్రదింపులు చేసి మనం ఫర్దర్ రిఫార్మ్స్ కోసం ప్రయత్నాలు అనేవి చేయాలి. ఓకే, ద రిపీల్ ఆఫ్ దీస్ లాస్ విల్ లైక్లీ స్పర్ రీఅలైన్మెంట్ ఆఫ్ పాలిటిక్స్ ఇన్ యూపీ అండ్ పంజాబ్. యూపీ, పంజాబ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, అక్కడ పాలిటిక్స్ మారబోతున్నాయి. ఎందుకంటే వీటిని ఇప్పటివరకు బీజేపీకి విపరీతమైన వ్యతిరేకత ఉంది, అది మారొచ్చు. వేర్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఆర్ రౌండ్ ది కార్నర్. ది RLD, which is influential among the Jat farmers in Western UP, might now see the BJP in a different light. ఇప్పటి వరకు బీజేపీని శత్రువులా భావించారు, ఇప్పుడు బీజేపీని డిఫరెంట్ గా చూసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే బీజేపీ ఫైనల్ గా రద్దు చేసింది కాబట్టి. ద కాంగ్రెస్ హ్యాస్ బీన్ సపోర్టింగ్ ద ప్రొటెస్టింగ్ ఫార్మర్స్. కాంగ్రెస్ మొదటి నుంచి ఈ ఫార్మర్స్ ని సపోర్ట్ చేస్తూ ఉంది, అండ్ కెన్ క్లెయిమ్ విక్టరీ. ఇది మా విజయం అని కూడా కాంగ్రెస్ చెప్పొచ్చు. కాకపోతే బట్ బై రిపీలింగ్ ద లాస్, ద బీజేపీ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఇట్స్ పొలిటికల్ స్పేస్ ఇన్ బోత్ స్టేట్స్. రద్దు చేయడం ద్వారా బీజేపీ తన స్పేస్ ని పెంచుకుంది. బీజేపీ ఇంక ఓడిపోతుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు బీజేపీకి కూడా అవకాశాలు పెరిగాయి. ఎస్పెషల్లీ ఇన్ పంజాబ్ వేర్ ద కాంగ్రెస్ ఈజ్ ఇన్ పవర్. పంజాబ్ లో ఆల్రెడీ కాంగ్రెస్ పవర్ లో ఉంది కాబట్టి బీజేపీకి ఛాన్సెస్ పెడతాయి. అపోజిషన్ కి ఎప్పుడు కూడా స్కోప్ ఎక్కువ ఉంటుంది. ద బీజేపీ ఎస్ట్రాంజ్డ్ ఎలై అంటే ఫ్రెండ్, ఎస్ట్రాంజ్ అంటే దూరం అయిపోయిన. ఒకప్పుడు బీజేపీ ఎన్డీఏలో భాగంగా ఉండేది అకాలీదళ్. ఈ ఫార్ములాస్ ని ప్రొటెస్ట్ చేస్తూ అకాలీదళ్ పంజాబ్ లో బీజేపీతో కటిఫ్ చెప్పేసి వెళ్ళిపోయింది. వాళ్ళు అమరీందర్ సింగ్, ఇతను ఎవరంటే ఫార్మర్ కాంగ్రెస్ సీఎం, ఇంతకు ముందు కాంగ్రెస్ సీఎం ఆయన పీకేసి ఇంకొక ఆయన పెట్టేశారు. వాజ్ హ్యూమిలియేటెడ్ బై ది పార్టీ, ఇతను అవమానించబడ్డారు. సో వీళ్ళందరూ విల్ ఆల్సో లుక్ ఫర్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ద సిచ్యువేషన్. సో ఇప్పుడు అమరీందర్ సింగ్, అకాలీదళ్ వీళ్ళందరూ కూడా మళ్ళీ బీజేపీతో కలిసి ఎలక్షన్స్ కి వెళ్ళే అవకాశం కూడా ఉంది. సో ఈక్వేషన్స్ అనేవి కంప్లీట్ గా మారిపోయే పరిస్థితి కూడా మనకి ఉంది. దట్స్ అబౌట్ ఇట్ అమ్మా. టేక్ కేర్, బాయ్.